వైజాగ్ లో రేపు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏసీఏ అధ్యక్షుడు కేసినేని చిన్ని, సెక్రటరీ సానా సతీష్ బాబు తెలిపారు. విశాఖలోని స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వాళ్ళు మాట్లాడారు. ఏర్పాట్లను చూసి డీసీ మేనేజ్మెంట్ హర్షం వ్యక్తం చేసిందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఎక్కువ మ్యాచ్లు వైజాగ్ లో జరగనున్నాయని తెలిపారు. ఉమెన్స్ వరల్డ్ కప్ వైజాగ్ లోనే జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఈవెంట్ రానే వచ్చింది. వైజాగ్ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా ఈ ఐపీఎల్ కండక్ట్ చేయడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిశ్చయించుకున్నప్పుడు మేమందరం కూడా మాకు 2 మ్యాచ్లు కావాలని ఢిల్లీ క్యాపిటల్స్ని మేము కోరటం జరిగింది. ఆ రోజు మా సెక్రటరీ గారు స్వయంగా కోరటం జరిగింది. వారు ఆ రోజు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే స్టేడియంలో కండిషన్స్ బాగోలేదు, స్టేడియంలో ఉన్న ప్లేయర్స్కి ఇచ్చే ఫెసిలిటీస్ బాగోలేదు, కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అని అన్నారు. కానీ మళ్ళీ నాతో పాటు మేమందరం కూడా వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసి మా విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ గారిని కూడా తీసుకుని వెళ్ళి మరి రిక్వెస్ట్ చేశాం. అప్పుడు కూడా పరిశీలిస్తానని చెప్పారు. కానీ మా సెక్రటరీ గారైన సతీష్ గారు మళ్ళీ జైషే గారిని కానీ, బీసీసీఐ వారిని కానీ, మా గిరీష్ గారు కానీ మళ్ళీ వెళ్ళి కలవటంతో మొన్న డిసెంబర్ 20వ తారీఖు వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు స్టేడియంని రెనోవేట్ చేయండి, 2 మ్యాచ్లు ఇస్తామని చెప్పారు. దానికి మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందరం కూడా కూర్చుని ఛాలెంజ్గా తీసుకుని ఈ మ్యాచ్లు ఎట్టి పరిస్థితుల్లో రావాలి, వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటలే కాదు స్పోర్ట్స్ క్యాపిటల్గా కూడా ఆంధ్రప్రదేశ్కి ఉండాలనే కోరికతో ఈ మ్యాచ్లు రావాలని మేము అందరం అనుకోవడం జరిగింది. దాని ప్రకారమే మేము చూస్తే క్రిస్మస్ వెకేషన్ వచ్చింది, అంతేకాకుండా సంక్రాంతి వెకేషన్ వచ్చింది. అన్నిటినీ ఛాలెంజ్గా తీసుకుని జనవరి 20 నుంచి ఈ స్టేడియం రెనోవేషన్ మొదలు పెట్టాం. ఈ రెనోవేషన్కి కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే దీన్ని ఒకేసారి అన్ని రకాల పనులు మొదలు పెట్టాలి. ప్లేయర్ రూమ్స్ కాడి నుంచి, ప్లేయర్ ఫెసిలిటీస్ కాడి నుంచి ఏమేమి కావాలో ముందు జేఎంఆర్ గారి దగ్గర నుంచి తీసుకుని, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తీసుకుని ఒకేసారి దాదాపు సుమారు 600 నుంచి 800 మంది వ్యక్తులు ఇక్కడ పనిచేశారు. గత 1.5 నుంచి ఇక్కడ కష్టపడి పనిచేసి ఇవాళ మీరు ఈ చూస్తున్న స్టేడియం ఇంకా కొంత పని ఉంది. తప్పకుండా ఈ 2 మ్యాచ్లు అవ్వగానే ఎలివేషన్ పని కూడా పూర్తవుతుంది. ఎలివేషన్ పని కూడా పూర్తయి ఇవాళ రేపు రాబోయే కాలంలో మంచి ఇక్కడ ప్లేయర్లకి బ్రహ్మాండమైన అనుకూలమైన వాతావరణం, ప్రేక్షకులకు కూడా అనుకూలమైన వాతావరణం ఉండే విధంగా స్టేడియం రెడీ చేస్తున్నాం. ముందుగా ఈ ఛాలెంజ్ని గట్టిగా తీసుకుని పనిచేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి, ఇక్కడ పనిచేసిన 800 మంది కార్మికులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా ఇక్కడ మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మేమందరం కృషి చేయబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న మీడియాలో చూసాం, మరి నాకైతే ఇంకా రాలేదు, మాకు ఇంకా డైరెక్షన్ రాలేదు. కానీ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ కూడా మాకు అలాట్ చేస్తున్నట్టు నిర్ణయం కొంత మీడియాలో వచ్చింది, మాకైతే ఇంకా షెడ్యూల్ రాలేదు. ఇటువంటి ఎన్నో మ్యాచ్లు వైజాగ్ వచ్చే విధంగా ఐసీసీ అధ్యక్షుల చైర్మన్ అయిన జైషా గారు రావడం జరిగింది. అంతేకాకుండా బీసీసీఐని ముఖ్యంగా బీసీసీఐ అధ్యక్షుల వారిని, సెక్రటరీ వారిని కూడా కలవడం జరిగింది. ఈ మ్యాచ్లు వైజాగ్ మాకు ఇచ్చినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ వారికి, బీసీసీఐ వారికి, వారు కష్టతరం అని అనుకున్నా కూడా లేదు వైజాగ్ ఇద్దామని వాళ్ళు తలంచారు. తప్పకుండా వారందరికీ వైజాగ్కి మ్యాచ్ ఇచ్చినందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున, వైజాగ్ ప్రజల తరఫున, అంతేకాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ మనం చక్కగా 2 మ్యాచ్లు వచ్చినాయి, ఐపీఎల్ వచ్చింది, విశాఖపట్నం స్టేడియం రెనోవేషన్ అయింది. విశాఖపట్నంలో మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకొకసారి మాదేదన్నా ఎపెక్స్ మీటింగో, జనరల్ బాడీ మీటింగో జరిగిన రోజు రాజుకుందాం. ఎందుకంటే ఇది మంచి పండగ వాతావరణం నెలకొని ఉంది. చూస్తే వైబ్రెంట్ గా వైజాగ్ ఎట్లా ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిందో, క్రికెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా క్యాపిటల్ గా వచ్చే విధంగా వైజాగ్ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా వాళ్ళు మేము ప్రెస్ మీట్ అరేంజ్ చేసింది కూడా. స్పిరిట్ ఆఫ్ వైజాగ్, స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఇన్ వైజాగ్, క్రికెట్ క్యాపిటల్ గా వైజాగ్ ఉండే విధంగా వెళ్ళాలని మీ అందరినీ కోరటం జరుగుతుంది. దాని గురించే మాట్లాడుకుందాం. మీరు కూడా మేము కోరుకునేది ఏంటంటే స్టేడియం మొత్తం అంతా రెనోవేట్ అయింది, మీరు కూడా పరిశీలించి చక్కగా పాత స్టేడియం ఫోటోలు కూడా మేము స్టోరీ కూడా పెట్టాం. మీరు చూస్తే ఆ పాత స్టేడియం ఏ విధంగా ఉండేది, కొత్త స్టేడియం ఏ విధంగా తయారైంది కూడా పెట్టాం. క్రీడా స్ఫూర్తిని నుంచి ఇంతకు మించి ఐపీఎల్ని చక్కగా ప్రమోట్ చేసుకుని మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మీడియా వారు కూడా సహకరించాలి.
తప్పకుండా మీ వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే ప్రజల్ని అవేర్నెస్ చేసేదే మీరు. తప్పకుండా ఈ ఐపీఎల్ స్పిరిట్, ఈ ఐపీఎల్ అవేర్నెస్ ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.